సుమిత్ర జ్యోత్స్నని పిలిపించి తన పక్కనే కూర్చుని పెట్టుకొని తనని చూసి చాలా సంతోషిస్తూ ఉంటుంది. నా కూతురు మళ్ళీ నన్ను బ్రతికిస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా సంతోషంగా ఉంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి దీప స్వీట్స్ తీసుకొని వస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న సుమిత్ర అయితే ఏది దీప ఇలా స్వీట్స్ ఇవ్వు అని చెప్పేసి అయితే అంటూ ఆ స్వీట్స్ని తీసుకొని దీప నోట్లో అయితే స్వీట్ పెడుతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే సుమిత్ర వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న సుమిత్ర మాత్రం నా సంతోషాన్ని ఎలా చూపించాలో తెలియక ఇలా ఇలా ఈ స్వీట్ తినిపించి చెప్తున్నాను దీప, మరి నేను నా కూతురి వల్లనే మళ్ళీ బ్రతుకుతున్నాను అని చెప్పేసి అయితే అంటూ చాలా సంతోషంగా అయితే జ్యోత్స్న వైపు చూసి మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న జ్యోత్స్న కూడా చాలా సంతోషిస్తూ అసలు ఏం జరుగుతుందో నాకు కూడా అర్థం కావటం లేదు కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా ఆలోచిస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న సుమిత్ర మాత్రం తన కూతుర్ని చూస్తూ నా కూతురి వల్ల నాకు మళ్ళీ పునర్జన్మ వస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పారిజాతం మాత్రం ఇదేంటో నాకు అర్థం కావటం లేదు, అసలు ఏం జరుగుతుందో కూడా తెలియటం లేదే అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న దశరథ మాత్రం జ్యోత్స్న శాంపిల్స్ ముందు మ్యాచ్ కాలేదు, ఇప్పుడు ఎలా మ్యాచ్ అయ్యాయో అది కూడా నాకు అర్థం కావటం లేదు. అలాగే ఇప్పుడు జ్యోత్స్న కళ్ళల్లో అంత ఆనందం ఎందుకో కనిపించటం లేదు, ఏదో ఉన్నాను అంటే ఉన్నాను అనుకుంటున్నట్టే ఉంది, కానీ అసలు జ్యోత్స్న మీద నాకు ఎందుకో అనుమానంగానే ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న శివనారాయణ మాత్రం పారిజాతం వైపు చూసి ఏంటి పారిజాతం అంతగా ఆలోచిస్తున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న పారిజాతం అయితే శాంపిల్స్ ఎలా మ్యాచ్ అయ్యాయా, ఇప్పుడు ఫస్ట్ ఎందుకు మ్యాచ్ అవ్వలేదా అని ఆలోచిస్తున్నాను అంతేనండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న శివనారాయణ అయితే ఏంటి శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని డాక్టరే చెప్పింది కదా, అలాంటప్పుడు నీకెందుకు అనుమానం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం శాంపిల్స్ మ్యాచ్ అవ్వవని నీకు ముందే తెలుసా, రెండోసారి మ్యాచ్ అవ్వాలని నువ్వు గట్టిగా కోరుకున్నట్టుగా ఉన్నావు గ్రాని అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న పారిజాతం ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి పారిజాతం వైపు అయితే అలా చూస్తూ ఉండిపోతారు.